హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక నిర్మాణ భవనంలో జరిగిన యథార్థ కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక భారీ భవన నిర్మాణం జరుగుతోంది. మాకు కార్పెంటర్ పనిని అప్పగించారు. నేను, నా సహాయకుడు రాజు, ఇంకా ఇద్దరు సహచరులు అక్కడ చేరి వుడ్ ఫర్నిచర్ పనులు మొదలు పెట్టాం. మొదటి రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచింది. కొత్త ప్రాజెక్ట్, మంచి వేతనం అనే ఆనందంలో మేమంతా ఉత్సాహంగా పని చేశాం. కానీ ఆ భవనం లోపల అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన చల్లటి గాలి, ఖాళీ గోడల ప్రతిధ్వని మాకు అసౌకర్యంగా అనిపించేది. కొత్త భవనం కాబట్టి గాలి ఎకో ఇలాగే ఉంటుంది అనుకున్నాం. రెండవ రోజు రాజు బేస్మెంట్కి టూల్స్ తెచ్చుకోడానికి వెళ్ళాడు. కొద్దిసేపటికి అతను వణుకుతూ పైకి వచ్చాడు. అన్నా, కింద ఎవరినో చూశాను. తెల్లని చీరలో ఒకరు నిలబడి ఉన్నారు. మన వాళ్లలో ఎవరు కిందికి వెళ్లారా అని అడిగాడు. మేమంతా ఒక్కరినొకరు చూసుకున్నాం. ఎవరూ కిందకు వెళ్ళలేదు. బేస్మెంట్ తలుపు తెరిచి చూసేసరికి ఖాళీగా ఉంది. కానీ గోడలపై ముద్రల్లాంటి నలుపు మరకలు కనబడ్డాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఒక రోజు పని ఎక్కువగా ఉండటంతో రాత్రి 11 దాకా పని చేయాల్సి వచ్చింది. మెట్ల దగ్గర నుండి ఒక్కసారిగా టక్ 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 అని పాదాల శబ్దం వినిపించింది. మేమంతా టార్చ్ లైట్ వేశాం. కానీ మెట్లు ఖాళీగా ఉన్నాయి. కొద్ది క్షణాల తర్వాత 5వ ఫ్లోర్ విండో దగ్గర జుట్టు ముఖం మీద పడి తెల్లటి దుస్తుల్లో ఒక స్త్రీ రూపం కనబడింది. టార్చ్ కాంతి పడగానే అదృశ్యమైంది. రాజు గుండెల్లో చెమటలు పట్టి, అన్నా, ఇది సాధారణం కాదు అన్నాడు. ఒక రాత్రి పవర్ ఆఫ్ అయింది. మెషిన్ శబ్దం ఆగిపోయింది. ఆ చీకట్లో ఒక చల్లటి గాలి వీస్తూ వచ్చింది. అప్పుడే నా చెవిలోకి దగ్గరగా ఒక స్వరం వినిపించింది. ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇది మా స్థలం. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. కానీ రాజు నేలమీద వణుకుతూ పడిపోయి, అన్నా, ఎవరో నా చేతిని పట్టుకున్నారు అని కేక వేశాడు. మరుసటి రోజు భవనం సెక్యూరిటీ గార్డ్ని అడిగాను. అతను మొదట చెప్పడానికి సంకోచించాడు. కాని తర్వాత గుసగుసలాడుతూ చెప్పాడు, సార్, ఈ భవనం కట్టే ముందు ఇక్కడ ఒక పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఒక స్త్రీ అనుమానాస్పదంగా మరణించింది. అప్పటి నుండి ఆ ప్రదేశం శాపగ్రస్తమని ఈ ప్రాంతంలోని వాళ్లు నమ్ముతారు. రాత్రి ఎవరూ ఇక్కడ ఉండరు. పనిచేసే వాళ్లలో చాలామంది వింత సంఘటనలు చూశారు. ఒకసారి మేము డబ్బు కోసం ధైర్యం చేసి రాత్రి 1 గంట వరకు పని చేశాం. అకస్మాత్తుగా టూల్స్ అన్నీ నేలమీద పడిపోయాయి. గాలి బలంగా వీచి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. అప్పుడు మెట్లపై నుంచి ఆ స్త్రీ రూపం కిందికి దూకి మన ముందు కనిపించింది. ఎర్ర కళ్లతో, రక్తపు మరకలతో నిలబడి, ఇది నా ఇల్లు, వెళ్ళిపోండి అని గర్జించింది. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి పరుగెత్తిపోయాం. ఆ రాత్రి తర్వాత ఎవరూ ఆ భవనంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు కూడా ఆ భవనం పూర్తిగా నిర్మించబడలేదు. రాత్రివేళ ఆ భవనం దగ్గర వెళ్లే వారు వింత శబ్దాలు, పాదాల నడక, ఒక స్త్రీ ఏడుపు వింటున్నారని చెబుతారు. కానీ నిజం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.